తెలంగాణలో విద్యా వ్యవస్థను పూర్తిగా విధ్వంసం చేస్తూ ఉంది. ఇది ఏదో అనుకోకుండా జరుగుతున్న సంఘటన కాదు, కావాలని ఉద్దేశపూర్వకంగా చేస్తున్నటువంటి కుట్ర. ఎందుకంటే మీరు గమనించినట్టయితే వాళ్ళ తెలంగాణకు ముఖ్యమంత్రిగా ఉన్నటువంటి వ్యక్తి ఒక నయా దేశ్ముఖ్ రేవంత్ రెడ్డి. ఆయన ఏం ఆలోచన చేస్తూ ఉన్నాడు, ఇక్కడ ప్రభుత్వ స్కూళ్ళల్లో కానీ, అదేవిధంగా ఎస్సీ ఎస్టీ బీసీ మైనారిటీ గురుకులాల్లో కానీ, కేజీబీవీ స్కూళ్ళలో కానీ, మోడల్ స్కూళ్ళలో కానీ చదువుతున్నదంత ఎవరు, ఏ వర్గాలకు సంబంధించిన పిల్లలు? ఎస్సీ ఎస్టీ బీసీ మైనారిటీ వర్గాలకు సంబంధించిన పిల్లలే 95% పైగా ఉన్నారు. కాబట్టి నయా దేశ్ముఖ్ అయినటువంటి రేవంత్ రెడ్డి తన రక్తంలో అణువణువున ఆధిపత్య భావజాలాన్ని నింపుకున్నటువంటి రేవంత్ రెడ్డి ఈ వర్గాలకు చదువు దక్కకుండా, ఈ వర్గాలకు అభ్యున్నతి దొరకకుండా, ఈ వర్గాలు గొప్పగా ముందుకు సాగకుండా ఉద్దేశపూర్వకమైనటువంటి కుట్ర ఇవాళ తెలంగాణలో చేస్తున్నాడు. దాంట్లో భాగంగానే విద్యాశాఖను తన దగ్గర పెట్టుకున్నాడు, సంక్షేమ శాఖను తన దగ్గర పెట్టుకొని వరుసగా ఈ 11 నెలల కాలంలో తెలంగాణ రాష్ట్రంలోని స్కూళ్లను, అదేవిధంగా హాస్టళ్లను మొత్తం విధ్వంసం చేస్తూ ఉన్నాడు. ఈ మాట మేము ఏదో ఊరికే మాట్లాడాలని మాట్లాడుతున్నాం, మేము ఆధారాలతో సహా మాట్లాడుతున్నాం. ఇప్పటి వరకు 886 మంది స్టూడెంట్స్ తెలంగాణ వ్యాప్తంగా వివిధ విద్యా సంస్థల్లో ఫుడ్ పాయిజన్కు గురైనారు. దాదాపు 48 మంది విద్యార్థులు తెలంగాణలో ఇప్పటి వరకు 11 నెలల కాలంలో చనిపోవడం జరిగింది. దాంట్లో 23 మంది పిల్లలు ఆత్మహత్యలు చేసుకున్నారు. ఇంతకన్నా దుర్మార్గమైనటువంటి సంఘటనలు అసలు ఇప్పుడు దేశంలో ఎక్కడైనా జరుగుతున్నాయో జరుగుతున్నాయో ఆశ్చర్యం అనిపిస్తూ ఉంది. ఏం చేస్తూ ఉన్నారు వీళ్ళు?